వెల్కమ్ టు CH9 టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలవరం పనులు వేగవంతం. 2026 ఆగస్టుకే నీటి విడుదల లక్ష్యం. ఏపీ సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. పేద విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు, చదువుపై మరింత ఉత్సాహం. సమాజ సేవకు మరో నిదర్శనంగా నిలిచిన జై భీమ్ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార గ్రామంలోని ప్రభుత్వ తమిళ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జై భీమ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, నోట్బుక్స్, క్రయాన్స్, డ్రాయింగ్ కిట్లు, అలాగే ఒక బ్లాంకెట్ ను అందజేసి వారి ఆనందానికి కారణమయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, జై భీమ్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలిచి వారి విద్యాభివృద్ధికి తోడ్పడటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, చదువుపై ఆసక్తిని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సొసైటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మరింత సేవ చేయాలనే సంకల్పంతో జై భీమ్ டெவலப்மெண்ட் சொசைட்டி ముందుకు సాగుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. இன்றைக்கு எல்லாரும் கல்வி கற்கிறோம் அப்படின்னு சொன்னா அதுக்கு முக்கிய காரணம் ஒரு அம்பேத்கர். அவர் படித்து சட்டத்திட்டங்களை ஏழை எளிய ஜனங்களுக்கு எல்லாம் எஜுகேஷன் கிடைக்கும்னு சொல்லி சட்டத்திட்டங்களை வகுத்து கொடுத்தா. அப்ப அது போல எங்களால இந்த சொசைட்டி மூலமா ஏதாவது இது மாதிரி படிக்கிற பிள்ளைங்களுக்கு ஏதாவது உதவி செய்யணும். ஃபர்ஸ்ட் முயற்சி ஒரு சின்ன உதவி தான். இதுக்கப்புறம் அந்த சொசைட்டி மூலமா கண்டிப்பா இது மாதிரி படிக்கிற பிள்ளைங்களுக்கு ஸ்கூலுக்கு எல்லாம் உதவி செய்வாங்க. ஏன் அப்படின்னு சொன்னா, நீங்கள் படித்து நாளைக்கு நீங்க இந்த நிலைமையிலே நம்ம இருக்கக்கூடாது. நாங்களாம் இந்த ஸ்கூல்ல படிச்சோம். இன்றைக்கு படிச்சு ஒரு நல்ல நிலைமையில வீடு வாசல் நல்ல ஒரு வேலை அப்படின்னு இருக்கிறோம் அப்படின்னு சொன்னா அது கல்விதான் முக்கிய காரணம். நம்முடைய வாழ்க்கை தர ஜாதி, மதம் இதெல்லாம் மாறணும் அப்படின்னு சொன்னா கல்வி இருந்தா மாத்திரதான் அதை மாற்ற முடியும். எல்லாரும் சமம் அப்படின்னு சொல்லிட்டு அப்போ அந்த கல்விதான் அந்த சமமான ஒரு தகுதியை நமக்கு கொண்டு வரும். அப்போ நம்முடைய வாழ்க்கையில கல்வி ரொம்ப முக்கியம். அதுக்கு ரொம்ப முக்கியத்துவம், எதுக்கோ நம்ம முக்கியத்துவம் கொடுக்கிறோம், கல்விக்கு நம்ம முக்கியத்துவம் கொடுக்கணும் அப்படின்னு சொல்லி படிக்கிற பிள்ளைங்களுக்கு உதவி செய்யணும் அப்படின்னு சொல்லிட்டு இந்த சொசைட்டி மூலியமா ஒரு சின்ன உதவி, அந்த உதவி செய்ய நீங்க எங்களுக்கு வாய்ப்பு கொடுத்ததுக்காக உங்களுக்காகவும் டீச்சருக்கு, ஸ்கூல்ல இருக்கிற டீச்சருக்காகவும் நாங்க நன்றி வாழ்த்துக்களையும் தெரிவிச்சுக்கிறோம். தேங்க்யூ சிஸ்டர். நீங்களே கொடுத்துருங்க பசங்களுக்கு. நீங்க வாங்க மேடம். செகண்ட் கிளாஸ் தலைவர் செகண்ட் தலைவர் உள்ள வாடா. இன்னைக்கு உள்ள வாடா. தேங்க்யூ. வேற என்ன பார்க்க முடியல மேடம். கேட்க மாட்டாங்க. ஹோம்ஒர்க் மேடம். తిరుపతిలో దారుణం. టెంపుల్ సిటీ తిరుపతిలో యువతిపై కత్తితో దాడి. పట్టపగలు జరిగిన ఘటనతో తీవ్ర కలకల. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎంఆర్పల్లి పరిధిలోని వైకుంఠపురం ఆర్ట్ సమీపంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఊహించని ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. యువతి కేకలు వేయడంతో స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తస్రావంతో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన వెనుక వ్యక్తిగత విభేదాలున్నాయా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎక్కించుకొచ్చాడు. ఆయన వెనకాలే వచ్చి ఓవర్టేక్ చేసుకొచ్చి ఆటో కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఆపించాడు. ఆపించేసి కూడా ఒక ఆమెను దిగమని చెప్పాడు. బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయని చెప్పేసి లోపల ఎక్కినాడు. లోపల ఎక్కగానే కత్తెత్తి లోపల 2-3 డబ్బులు వేసాడు.
నేను చేపట్టుకున్నప్పటికీ ఆమె ఇలుచుకుని దూకేసింది, బయట చేసింది. అప్పుడు వదలాలి లోపల పోయి ఆ పక్క చేతి మీద కాళ్ళు మెడ మీద తీయడం హాస్పిటల్లో తిరుపతిలో మీడియాపై దాడి, జర్నలిస్టుల ఆందోళన, వార్తలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి. తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితులు, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా. తిరుపతిలో మీడియాపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. గ్రాండ్ రీచ్ హోటల్లో తంబలపల్లి, పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను కొందరు అడ్డుకొని దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పిడిగుద్దులు గుద్దుతూ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టులు తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. మీడియాపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటన విషయం తెలుసుకున్న మంత్రులు వెంటనే అక్కడికి చేరుకొని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వం తరపున క్షమాపణలు తెలియజేస్తున్నామని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో మీడియా భద్రత, వార్తా సేకరణ సమయంలో జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన అవసరంపై మరోసారి చర్చ మొదలైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో నాగలాపురం పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ శాఖ కేసులో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను భద్రపరిచారు. అయితే అదే ప్రాంగణంలో ఆ కార్యాలయ సిబ్బంది చెత్తను తగలబెట్టినట్లు సమాచారం. గాలికి ఎగిరిన నిప్పు రవ్వలు సమీపంలో ఉన్న వాహనాలపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు 5 ద్విచక్ర వాహనాలను పూర్తిగా చుట్టుముట్టాయి. భారీగా ఎగిసిపడిన పొగలతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నాగలాపురం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే కేసులో స్వాధీనం చేసుకున్న 5 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీస్ కేసులకు సంబంధించిన వాహనాలు ఉన్న ప్రదేశంలోనే చెత్తను తగలబెట్టడం ఎవరి నిర్లక్ష్యం? అగ్ని ప్రమాదానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి త్రాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ వంటి కీలక నిర్ణయాలను పునరుద్ధరించి ప్రస్తుతం పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. నిర్వాసితులకు పునరావాసం, పరిహారం విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తోందని భరోసా ఇచ్చారు. 2026 ఆగస్టు నాటికి పోలవరం నుంచి నీటి విడుదల లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ను జల సమృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు వర్కులు సమీక్షించడానికి సైట్కు వచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు పూర్తయితే 194 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటాయి. దాంతో సమానంగా 200 టీఎంసీ నీళ్లు వరద నీళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి గోదావరి జిల్లా, 2 జిల్లాలు విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రయోజనం ఉంటుంది. అంటే ఇవన్నీ పాత జిల్లాలు. ఇంకొక పక్కన ఈ ప్రాజెక్టుతో 7.2 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వస్తుంది. 23.5 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుంది. 28.5 లక్షల మందికి త్రాగునీటి సరఫరా వస్తుంది. ఇంకొక పక్క 23.44 టీఎంసీ ఆఫ్ వాటర్ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే పరిస్థితి వస్తుంది. పోలవరం జల విద్యుత్ కూడా పూర్తయితే 960 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇది వేరియస్ ఇష్యూస్లో చాలా ముఖ్యం. సోలార్, విండ్, ఏదైతే ఈ ఐడల్ పవర్, ఈ 3 కాంబినేషన్ రాబోయే రోజుల్లో నేను ఇప్పుడు కూడా మా వాళ్ళకు కూడా చెప్పాను, వీలైతే హైబ్రిడ్ మోడల్లో పంపుడ్ స్టోరేజ్ ఒకటి ఉంది. అంటే అది అక్కడనే పెట్టి మళ్ళీ పైకి తీసుకొచ్చి మళ్ళీ కింద తీసుకురావడం. ఇప్పుడు ఈ వాటర్ కిందికి వచ్చిన తర్వాత మళ్ళా పంప్ చేసి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉందా, అది కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. అది ఎగ్జామిన్ చేస్తే అదనంగా 960కి కంటిన్యూగా జనరేట్ చేసే అవకాశం వస్తుంది. ఏదో ఆఫ్ అండ్ ఆన్ కాకుండా అది కూడా ఎగ్జామిన్ చేస్తారు. అల్టిమేట్గా ఇలాంటి ప్రాజెక్టుకి 2019కి మీరు చూస్తే అప్పటికే ఈ ప్రాజెక్టులో అనేక మలుపులు వచ్చాయి. నేను 2014లో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోలవరం జిల్లా చేశాం, రంపచోడవరం హెడ్ క్వార్టర్ పెట్టాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని పోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ ను సోమవారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఫడ్నవీస్ ఆయనతో కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ రాజకీయ, సామాజిక వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతుందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడంతో పాటు దానికోసం పోరాటాన్ని బలోపేతం చేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టును 2 రాష్ట్రాల మధ్య రాజకీయాలు మార్చారని వ్యాఖ్యానించారు. శ్రీశైలం డ్యామ్ నుంచి, రిజర్వాయర్ నుంచి ఉన్న కేటాయింపులు ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవి ఆచరణలో నిజంగా అందుకోవడానికి ఉన్న అవకాశాలు పూర్తిగా సున్నా చేస్తూ కారణాలు రకరకాలు. ఒకటి, వచ్చే వరద ప్రవాహం రోజులు తగ్గడం, పైన కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడం, తర్వాత ఓవర్ ది పీరియడ్ తెలంగాణ ముందు ఉన్నదా కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు, తర్వాత మనం విడిపోయాక కొత్త ప్రాజెక్టులు అనుమతి ఉన్నా లేకపోయినా
కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, అవన్నీ కూడా ఒకవైపు పైనేమో వచ్చే నీళ్ళు ఆగుతున్నాయి, వచ్చే వరదేమో తక్కువ రోజులు తగ్గాయి. ఇంకో పక్క మన స్టేట్ విడిపోయింది, తెలంగాణ రాష్ట్రం మనకంటే తక్కువ హైట్ నుంచే నీళ్లు తీసుకోగలగడం, వీటన్నిటి వల్ల పేరుకు నికర జలాలు ఉన్నప్పటికీ రాయలసీమకు కానీ నెల్లూరు జిల్లాకు కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేని సమయంలో ఈ సంక్షోభం దీని నుంచి గట్టెక్కాలంటే, ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే ఏకైక మార్గం ఆ హైట్లో, ఏ హైట్లో అయితే ఇప్పుడు తెలంగాణకు వెళ్తున్నాయో ఆ హైట్లోనే రోజుకు 3 TMC తీసుకునే రకంగా రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని దాన్ని ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు పనులు కూడా మొదలు పెట్టించారు. అంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్తున్నాను. పైన ఆల్మట్టి డ్యామ్ గతంలో పెంచింది, మళ్ళీ ఇప్పుడు పెంచుతున్నారు 519 మీటర్ల నుంచి 524 పైగా మీటర్లకు. అది కూడా అయిపోవచ్చింది. వాళ్ళు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తున్నారు, అక్విజిషన్ చేస్తున్నారు. తెలంగాణ దగ్గర అయితే ఆల్రెడీ 770 అడుగుల నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు, పవర్ జనరేషన్ దగ్గర నుంచి. ఆ నీళ్ళు ఎక్కడికి పోయినా మళ్ళీ సాగర్కి వెళ్తాయి కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఆ తర్వాత 800 అడుగుల్లో తీసుకున్నారు. 824, 770 నుంచి 824 అడుగుల్లోగా రోజుకు 8 TMCలు తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉన్న నేపథ్యంలో మన వైపు పోతిరెడ్డిపాడు ఒకటే అక్కడి నుంచి వచ్చిన వాటర్ ఏదైతే హంద్రీనీవా దానికి సంబంధించినంత వరకు అనంతపురం జిల్లాకు పైనే 840 దగ్గర అక్కడ ఉంటే, ఇక్కడికి 880 అడుగులు ఉంటే తప్ప 44,000 క్యూసెక్కులు పంపించే సామర్థ్యం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి, అది కూడా ఆయన హయాంలో చేసింది, అది రాని పరిస్థితి ఇటువైపు ఉంది. 800 అడుగుల్లో అటువైపు తీసుకోగలుగుతున్నారు. ఇక్కడ 880 అడుగులు ఉన్నప్పుడు తప్ప నీళ్లు 44,000 క్యూసెక్కులు అంటే 4 TMCలు కూడా రాని పరిస్థితి. ఎక్కడైతే 100 TMCలు నికర జలాల కేటాయింపు ఉందో రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరుకు సంబంధించి చెన్నైకి, ఈ నేపథ్యంలోనే దీని సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ పరిస్థితిలో దానికి పూర్తి కూడా పని ఆల్మోస్ట్ కాలువ పనులు, సివిల్ వర్క్స్ పూర్తి అయ్యి ఇంకా పంపులు పెట్టడమే తరువాయన్న పరిస్థితిలో 700-900 కోట్లు బిల్లులు కూడా చెల్లించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన అధికారంలో ఉండగా. ఇంకా మిగిలిన ప్రధాన ఖర్చు వచ్చేది పంపులు, 12 పంపులు పెట్టడం. వాటికే ఆబ్వియస్లీ ఎక్కువ ఖర్చు అవుతుంది. దాంతో ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. లాస్ట్ మైల్ కనెక్షన్ ఇస్తే అంటే 80% పైగా పని కూడా చేసి అయిపోయింది. పంపులు కూడా ఆర్డర్ ఇచ్చారు, మోటార్లు కూడా ఆర్డర్ ఇచ్చారు. అవి పూర్తి చేసే దశలో ప్రభుత్వం మారింది. సహజంగా ఏం చేయాలి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసి ఆ పంపులు మోటార్లు తెచ్చి బిగించేసి పూర్తి చేయాలి. ఏదైతే అడ్డంకులు ఉన్నాయో దాన్ని కూడా ఓవర్కమ్ కావడానికి NGT పేరుతో, అది కూడా చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో వేయించిన కేసుకు సంబంధించి వచ్చిన పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారన్న దానికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి అవసరమైన నీళ్లు ఇవి, తాగునీళ్లకు అవసరం ఇవ్వడానికైనవి, అలాగే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కు వచ్చిన వాటరు అది వచ్చేట్టు చూడడం కోసం చేస్తున్నది తప్ప కొత్త దీనికి అనుమతులు అక్కర్లేదంటూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని తాగునీళ్ల కోసం ఇది పూర్తి చేస్తున్నాం, అత్యవసరమైన తాగునీళ్ల కోసమని మళ్ళీ ఒక జీవో ఇచ్చి దాన్ని కూడా ఓవర్కమ్ అయి పనిచేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ తర్వాత అది ఆగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ మౌనంగా ఉండబోదని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన తక్కెళ్లపల్లి రవీంద్రరావు రాజకీయంగా ప్రజలే తగిన సమాధానం చెప్తారని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అధికారిక స్పందన వెలువడలేదు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవడ్రా నీ బెదిరింపులకు భయపడేది, ఎవడ్రా నీ మాటలకు వెలిసేది? పెట్టు బిడ్డ పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తానంటే నీ ఆంధ్ర పొత్తులకి, నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు, నీ అంతు వేసడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది? ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన
నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా? బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడే వాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు చెప్పాం, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తావు, ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సన్యాసులారా? విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో శివాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శివలింగానికి పాలు, తేనె, నెయ్యి, చెరుకు రసం, ద్రాక్ష రసం, వివిధ మధుర పానీయాలు, విభూది, గంధంతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అభిషేక కాల అనంతరం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పరమేశ్వరునికి చేసే అభిషేకం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ నినాదాలతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అన్నమయ్య జిల్లా పొంగునూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్ట రహదారిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు డాక్టర్ ఆయూబ్ ఖాన్, ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు చేపట్టిన శాంతియుత నిరాహార దీక్షను ఆర్ఎండ్బి అధికారులు సోమవారం విరమింపజేశారు. ఆర్ఎండ్బి డిఈఈ కె వెంకటయ్య దీక్ష శిబిరానికి చేరుకుని నాయకులతో చర్చలు జరిపారు. రహదారి నిర్మాణ పనులను రానున్న శనివారంలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీపై విశ్వాసం వ్యక్తం చేస్తూ నిరాహార దీక్షను విరమిస్తున్నట్టు డాక్టర్ ఆయూబ్ ఖాన్ తెలిపారు. అధికారులు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నిర్ణీత గడువులోగా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. పొంగునూరు కట్ట పైన ఉండే రోడ్డు పరిస్థితి గురించి ఉదయం 9 గంటల నుంచి మేము శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నాము. దానికి గాను సార్ డిఈఈ గారు అంటే రోడ్ అండ్ బంగ్లా రోడ్డు భవనాల శాఖ డిఈ గారు దానికి స్పందిస్తూ మా ముందర వచ్చి ఈ వారం లోపల అంటే శనివారం లోపల బ్యాలెన్స్ ఉండే రోడ్డు పని చేపిచ్చేస్తాము, మీరు దీక్షను విరమించుకోండి అని చెప్పడం జరిగింది. దానికి స్పందిస్తూ మేము ఆయన మాటల్ని గౌరవిస్తూ ఆయన చెప్పిన మాటల్ని శిరసా వహిస్తూ
ఈ దీక్షను విరమిస్తున్నాం ఈరోజు. అలాగే ఎన్ఎస్పేట్ పోయే రోడ్డు అంటే రామచంద్రపురం పోయే రోడ్డు కూడా దాన్ని కూడా కాంట్రాక్టర్ తీసుకున్నారంట. దాంట్లో కూడా ఇమ్మీడియట్ గా స్పందించినారు. దాన్ని ఇమ్మీడియట్ గా ఆ పని కూడా ఎత్తుకుంటారు ఈ పని అయిన వెంటనే. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోతుందని చెప్పి 2-3 రోజుల నుంచి వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. ఆ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. ఇది సార్ యొక్క ప్రోద్బలంతో సార్ యొక్క ముందుకు వచ్చి ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయనకి మేము అభినందిస్తూ మీరు చెప్పిన మాట ప్రకారం పని చేపించుకుంటే మీకు మేము కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి విన్నవించుకుంటున్నాము. ధన్యవాదములు. తిరుమలలో జరిగే నిత్య హారతుల్లో కర్ణాటక మంత్రులు ఎమ్మెల్యేలకు పాల్గొనే అవకాశం కల్పిస్తామంటూ ఆ రాష్ట్ర సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భాజపా నేత భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల సంప్రదాయాలపై అవగాహన లేకుండా డీకే వ్యాఖ్యలు చేశారన్నారు. శ్రీవారి సన్నిధిని రాజకీయ క్షేత్రంగా మార్చొద్దన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో భానుప్రకాష్ రెడ్డి మాట్లాడారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్య హారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి. అయ్యా, ఇది మైసూర్ మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి డీకే శివకుమార్ గారు. ఇది ఇక్కడ సాంప్రదాయాలు, ఆ రోజు మైసూర్ మహారాజుకి గౌరవార్థం ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇదేదో రాజకీయ నాయకుల్ని మెప్పించడానికి వాళ్ళని మీరు ఇలా వెనకేసుకురావడం ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రేపు ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద నేను చర్చిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, డీకే శివకుమార్ క్షేత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు డీకే శివకుమార్ చెప్పినట్టు వినే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు. ఆయన ఇష్టానుసారంగా పరిస్థితులు అధ్యయనం చేసి మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆయన పాటికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది మంచిది కాదు. వెంటనే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి, చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ సాంప్రదాయం ఈరోజు కర్ణాటక అడిగారు, తమిళనాడు అడుగుతారు, మిగతా రాష్ట్రాలు కూడా అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సాంప్రదాయాల్ని మేము డీవియేట్ చేసే ప్రసక్తే లేదు. ఇక్కడ సాంప్రదాయాల్ని మేము దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోతామే తప్ప ఈ వ్యక్తిగత అజెండా తీసుకొని వచ్చి, ఇక్కడ రాజకీయ అజెండా తీసుకొని వచ్చి ఈ ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. మీ పార్టీ వాళ్ళని మెప్పించడానికి, మీ పార్టీలో పనిచేసే నాయకుల్ని మెప్పించడానికి మీరు కావంటే మీ ఊర్లో ఏదైనా గుడి కట్టుకొని దానికి తిప్పించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇటువంటి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వం రైతుల మీద రౌడీజం చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల మీదకు పోలీసులు బుల్డోజర్లను పంపే సంస్కృతి తొలిసారిగా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు సోమవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవడం అత్యంత దుర్మార్గమని, రైతుల భూములు లాక్కొని కాంట్రాక్టర్లకు కట్టబెడతారా అని ప్రశ్నించారు. అరుదుగా జరిగేటటువంటి సంఘటన. వాళ్ళు చేసిన పాపం ఏమిటంటే పూలింగ్లో భూములు ఇవ్వలేదు. మీరు పూలింగ్లో భూములు ఇవ్వకపోతే మేము ఇదే చేస్తామనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించినట్టుగా మాకు అర్థమవుతా ఉంది. వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇచ్చారు, యాక్ట్ను ప్రయోగించారు. కానీ ఏ స్టెప్ని కూడా కరెక్ట్గా ఆచరించుకోకుండా వాళ్ళని బుల్డోజ్ చేసి రైతాంగాన్ని నష్టపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానితో పాటు రేట్ అసెస్మెంట్ కూడా చాలా దుర్మార్గంగా 2,47,000 రూపాయలు, 2,47,000 రూపాయలు ఎకరానికి పాస్ చేసినట్టుగా అర్థమవుతుంది. దాన్ని ఈ 11 మంది రైతులకు కూడా ఏం చెప్పలా. బుల్డోజ్ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకున్నారు. 2,47,00,000 రూపాయలు ఎకరానికి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైంది. అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయంటే పక్కన 7 కోట్ల రూపాయలకి మొన్ననే ఎకరం కొన్నారు. అన్నిటికన్నా మించి ఏంటంటే సీఎం రమేష్ గారు కూటమిలో ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన రీసెంట్గానే కొన్నాడు భూమి. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఎంత కొన్నాడంటే
5 కోట్ల పైచీలు కొన్నాడు ఈ చేకర్. ఇది 5 కోట్లకు కొన్నాడో 8 కోట్లకు కొన్నాడో, కానీ డాక్యుమెంట్లో మాత్రం 5 కోట్లని ఉదాహరించారు. దానికే స్టాంప్ డ్యూటీ కూడా కట్టాడు. ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి చెప్పండి. మీరు సీఎం రమేష్ గారు కొనడానికేమో 5 కోట్ల పై చిక్కు పెట్టి కొంటాడు అధికారికంగా, రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. ఏంటి అన్యాయం? నేను ఒక మాట మాట్లాడతా. తిరుపతిలో డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో టీటీడీ ఉద్యోగితో సహా 3 నిందితులు పోలీసులు అరెస్టు చేశారు. గోవిందరాజస్వామి ఆలయం అర్చక భవన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్ తో పాటు మరికొందరిని ఈ నెల 10న రేణిగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 3 లక్షల విలువైన 63 గ్రాముల మెత్ను స్వాధీనం చేసుకున్నారు. వీరు ప్రధానంగా స్థానిక ఇంజనీర్ కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అరెస్ట్ అయిన వారిలో టీటీడీ ఉద్యోగితో పాటు ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఉండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో సదరు ఉద్యోగి సన్నిహితంగా ఉన్న టీటీడీ సిబ్బందితో ఆందోళన మొదలైంది. ఈ మెత్ అంటారు దీన్ని, MDMA డ్రగ్, సింథటిక్ సైకోట్రాఫిక్ డ్రగ్. ఇది దీంట్లో మనకు 3 ముద్దాయిలు దొరికారు. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అమ్మడం జరుగుతుంది. అట్లనే వీళ్ళతో పాటు ఇంకా 2 మోటార్ సైకిల్స్ కూడా, 2 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. డ్రగ్కి ఎడిక్ట్ అయ్యి ఈ మధ్యకాలంలో యువత పాడవుతూ ఉంది. దానికోసం తిరుపతి జిల్లా పోలీసు గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం ఈ డ్రగ్ టెస్ట్, ర్యాపిడ్, దాన్ని టెస్ట్ పేరుది మన బయోచెక్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బయోచెక్ ద్వారా చేస్తున్నాము. ఈ గాంజాని రహిత జిల్లాగా చేయటం కోసము మా ఎస్పీ గారు ఎల్ సుబ్బారాయుడు సారు ఆదేశాల మేరకు నిరంతరము నిఘా అనేది కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఆ గాంజాని అరికట్టడంలో భాగంగానే ఈ నిఘా పెట్టినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన రేణిగుంట సిఐ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రైడ్ జరుగుతుంది. ఈ రైడ్లో జరుగుతుంది. దీంట్లో ఇంకెంతమంది దీనికి అలవాటు పడినారు, పిల్లలు కానీ యువత కానీ, వాళ్ళ వివరాలు సేకరించటము. అట్లనే ఈ సప్లై చేసిన అతను చైన్ బెంగళూరు నుంచి వచ్చింది. బెంగళూరు అతనికి ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా దర్యాప్తులో ఇంకా ముందుకెళ్లాల్సి ఉంది. వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లానే దీనికి అలవాటు పడిన వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయటము. అట్లానే అవసరమైతే మనకి రుయా స్విమ్స్లో రాస్ దగ్గర డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి వాళ్ళని ప్రిఫర్ చేయటము జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ని స్వాధీనం చేసుకున్న మన రేణిగుంట సిఐ గారిని, వాళ్ళ సిబ్బందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. దీనిపైన చాలా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.